ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన దినం కొరకు, చక్కటి సమయం కొరకు దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ లైవ్ స్ట్రీమింగ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం, యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. అలాగనే మరి గత కొద్ది రోజుల నుండి యుక్రెయిన్ దేశం మీదకి దండెత్తి వస్తున్నటువంటి రష్యా దేశం కొరకు, యుక్రెయిన్ ప్రజల కొరకు, యుక్రెయిన్ సైన్యం కొరకు, యుక్రెయిన్ ప్రధాని కొరకు, లేక అధ్యక్షుల కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగనే మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు అన్నీ కూల్చివేయబడినట్లుగా మనం ప్రార్థించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం. మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ కూడా మరి ఈ దినం ఉమెన్స్ డే కాబట్టి, అంటే ప్రపంచమంతా కూడా ఉమెన్స్ డేని మరి స్త్రీలు ఉమెన్స్ డేని అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గడుపుకోవటమే కాకుండా, నడిపించుకోవటమే కాకుండా, ప్రార్థనలని అవన్నీ ఇవన్నీ కొంతమంది సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. ఎనీహౌ నేనేమంటానంటే ప్రతిరోజు కూడా మన దినమే. స్పెషల్గా ఏదో ఒకరోజు ఫలానా దినం అని చెప్పుకుంటున్నారు. కాదు, ఎవ్రీ డే ఈజ్ అవర్ డే. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దినం కూడా దేవుడు స్త్రీకి, పురుషుడికి ఈ భూమి మీద ఇచ్చాడు. అది నేను నమ్ముతాను హృదయపూర్వకంగా. సో మరుసటి దినం నీది కాదా? ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఇంకేంటి లవర్స్ డే అని, బర్త్డేలని. సరే, బర్త్డే అంటే పుట్టినదినం జరిపించుకోవటం, దేవుడి వందనాలు చెప్పటం పర్వాలేదు. కానీ ప్రతిరోజు మన దేవుని స్తుతించకుండా ఏదో ఒకరోజు స్పెషల్గా పెట్టుకొని ఈ దినాల్లో, ఈ 40 దినాలు శ్రమల దినాలని ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడైనా ఉందా 40 దినాలు శ్రమల దినాలు చేయాలని? సరే, మంచిది దేవుని స్తుతించటం, ఆరాధించటం, ఘనపరచటం. కానీ నేనేమంటానంటే ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరిని? యేసు ప్రభువుని సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా. మనం కేకులు కట్ చేసుకోవటము, మనము ఏది పండగలలాగా ఒక సెలబ్రేట్ లాగా చేసుకోవటం, లేక మనం మనుషులంగా మనలో మనం కొన్ని నియమాలు పెట్టుకొని ఆచారాలతో, సాంప్రదాయాలతో సంతోషపడటం, ఇది దేవుని యొక్క దినంలో చేయవలసిన పనులు కాదు పిల్లారా. దేవుని దినంలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పూర్తిగా మనం ఆరాధించాలి, సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినం అలాంటి ఆరాధన కొరకు నేను అందరిని ఆహ్వానిస్తున్నాను. ఎనీహౌ మనం ఆరాధన చేద్దాం, దేవుని గణపరచుదాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధికి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ దినం కూడా నేను ఘనపరుస్తున్నాము తండ్రి. మా హృదయాల్లో నీ ఉన్నావు, మా మనస్సుల్లో, తలంపుల్లో ఉన్నావు తండ్రి. ఈ భూమి మీద నీ కార్యాలు జరిగిస్తూ ఉన్నావు ప్రభా. అద్భుతకరుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభా మా జీవితాల్లో, మా హృదయాల్లో నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. దుష్టాత్మల్ని, దురాత్మను, దైవ శక్తులన్నిటినీ గద్దించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మా మధ్యలో నీవే మహిమ పొందండి తండ్రి. దేవా, ఈ రాత్రి కూడా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, పల్లెల్ని, ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నా. యుక్రెయిన్ దేశాన్ని, దేశ అధ్యక్షుడిని, సైన్యాన్ని, ప్రజల్ని నీకు అప్పగిస్తున్నావు తండ్రి. రష్యా దేశం, రష్యా యొక్క దేశ అధ్యక్షుడిని పుతిన్ గారిని
మరి తన యొక్క సైన్యాన్ని ప్రభా, ఆ దేశ ప్రజల్ని నీకు అప్పగిస్తున్నా, ప్రార్థిస్తున్నా. వారిద్దరి మధ్యలో ప్రభా చక్కటి ఆయన సమాధానం దయచేయమని వేడుకుంటున్నా. మనుషుల కంటే నీవు గొప్పవాడు తండ్రి, అధికారుల కంటే ప్రధానుల కంటే నీవు గొప్పవాడు ప్రభా. మనుషులు తమ స్వార్థముతో ఆలోచిస్తున్నారు. నాట అని, ఇంతకుముందు సోవియట్ అని ప్రభా, అందరూ కలిసి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులను అనగా మనుషులను ఎంతగానో బాధ పెట్టారు ప్రభా. ప్రాణాన్ని గాయపరిచారు, ప్రాణాన్ని ఆయాస పెట్టారు, రక్తాన్ని చిందించారు నాయన, ఎంతో మందిని చంపారు ప్రభా. నరమేధం, భయంకరమైనటువంటి నరమేధం జరిగింది ప్రభా. నర వధ జరిగింది నాయన కొన్ని సంవత్సరాల క్రితం. దేవా, మళ్ళా ఒకసారి ప్రభా ఈ భూమి మీదకి వస్తున్నటువంటి విపత్తు నుండి, ఈ ఆపద నుండి, దుశ్చర్య నుండి నాయన, దుష్ట సాతాను యొక్క భయంకరమైన క్రూరమైన నీచమైన దుష్ట సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుండి నీ ప్రజలు విడిపించండి దేవా. ప్రజలు విడిపించండి దేవా. దుష్టులను నాశనం చేయండి, దుర్మార్గులను, నరహంతకులను, నరరూప రాక్షసులను మార్పు దయచేయండి నాయన, రక్షణ దయచేయండి, మార్చండి ప్రభా. వారి జీవితాలు అద్భుతాలు చేయండి దేవా. నరరూప రాక్షసులతో మాట్లాడండి ప్రభా. క్రూరమైన నీచమైనటువంటి స్వభావాన్ని ప్రజలపైకి రుద్దుతూ ఉన్నటువంటి దుష్ట చీకటి శక్తులను గద్దించండి ప్రభా. గద్దించండి నాయన. ఏ దేశంలో ఉన్నప్పటికీ వాటిని గద్దించండి ప్రభా. యేసు నామములో ప్రభా మా దేశంలో కూడా దుష్ట శక్తులు గద్దించబడును గాక. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి ఆత్మలు, క్రూరమైన ఆత్మలు గద్దించబడును గాక. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప మాతో ఉంచండి ప్రభా. నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను దీవించండి. ఏదైనా ఉమెన్స్ డే జరుపుకుంటున్నటువంటి స్త్రీలను దీవించండి. భూమి మీద ఉన్న ప్రతి స్త్రీని ఆశీర్వదించండి. ఈ సందర్భంగా మేము స్త్రీలను దీవిస్తున్నాము తండ్రి, మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా. నాయన, సర్వ సమృద్ధితో, మారు మనసుతో, రక్షణతో, పాపక్షమాపణతో దేవా, చక్కటి నాయన మంచితనము అనేటువంటి ప్రభా, మంచి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా, మంచి హృదయాన్ని కలిగి ఉన్నట్లుగా, మంచితనాన్ని ప్రదర్శించినట్లుగా, మంచితనముతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాం నాయన, క్రైస్తవ సంస్థలు, సంఘాలపైన నీ ఆత్మవర్షాన్ని కొమ్మరించండి దేవా. దురాత్మను గద్దించండి, దైవాత్మను గద్దించండి, చీకటాత్మను గద్దించండి ప్రభా. అద్భుతాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం, గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. నీ బలమైనటువంటి ఆత్మ సన్నిధిని కుమ్మరించమని వేడుకుంటున్నాం. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు చెల్లించి యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఇదను కూడా ఒక పాట పాడుకుందాం మనం. సో మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నిటికంటే కూడా. సో ప్రార్థన చేయకుండా మనం దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండలేము. ప్రార్థన జీవితాలు మార్చేసిద్ది. మనుషుల జీవితంలో, ప్రకృతిలోను, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాల్లోనూ, అధికారుల్లోనూ, మనుషుల్లోనూ అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించేది ప్రార్థన సమయం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు. ఎస్, గాడ్ ఈజ్ గుడ్. ఒక పాట పాడదామా? ఓకే. ప్రేమమయుడా, ప్రేమ స్వరూపుడా, నీ కొరకే ఆరాధన. ప్రేమమయుడా, ప్రేమ స్వరూపుడా,
నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. చీకటి నుండి వెలుగు నాకు మార్చిన యేసయ్యా. చీకటి నుండి వెలుగునకు మార్చిన యేసయ్యా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. మరణపు ఛాయలో నేనున్న వేళ నీ నిత్య జీవమును నాకిచ్చినావు. మరణపు ఛాయలో నేనున్న వేళ నీ నిత్య జీవమును నాకిచ్చినావు. మరణము నుండి జీవముకు మార్చిన నా యేసయ్యా. మరణము నుండి జీవముకు మార్చిన నా యేసయ్యా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. చీకటి నుండి వెలుగు నాకు మార్చిన నా యేసయ్యా. చీకటి నుండి వెలుగు నాకు మార్చిన నా యేసయ్యా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా ప్రేమా స్వరూపుడా నీ కొరకే ఆరాధనా. నీ కొరకే ఆరాధనా. నీ కొరకే నా ఆరాధనా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవునికి స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా మరి ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన దినం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మరి వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ దినం కూడా వాక్యం చదవబోతూ ఉండగా నీ వాక్యంలో నుండి నాతో మాట్లాడండి ప్రభువా. దేవా, అద్భుతమైన మాటలు మేము వినటానికి సహాయం చేయండి.
ప్రతి ఆటంకాలు తొలగించండి. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, దైవాత్మలన్నిటినీ గద్దించండి ప్రభా. అద్భుతమైన నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాలంలో మరి ఎంతమంది మనస్సుల్లో, హృదయంలో ఆవేదన ఉందో, దుఃఖం ఉందో దాని అంతటిని తీసివేయండి. ఎంతమందికి అయితే ప్రభా శరీరములో బడలిక ఉందో, రోగం ఉందో, వ్యాధి ఉందో, దానివల్ల ప్రభా నీరసము, బలహీనత, ఇదంతా కూడా ప్రభా ఏలుబడి చేస్తున్న దుష్టాత్మలన్నిటినీ గద్దిస్తూ ఉన్నామేస్తున్నా దేవా. ఈ భూమి మీద దురాత్మ, దైవాత్మలు పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి స్థలాల్లో అద్భుతాలు జరుగును గాక. ఈ దినము నాయన నీ సన్నిధి ప్రభా మా జీవితాల్లో ఏలుబడి చేయను గాక. ప్రతి హృదయాన్ని ఏలుబడి చేయను గాక. లెట్ యువర్ స్పిరిట్ రూల్ ఓవర్ ఎంటైర్ ద హార్ట్ గాడ్, ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయము ఏలుబడి చేయను గాక. అంధకార కార్యాలు, క్రియలన్నీ నాశనం చేస్తూ లయపరుస్తూ ఉన్నాం. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినం కొట్టులారా మరి ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట, అద్భుతమైనటువంటి మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Proverbs chapter 31. Proverbs chapter 31. 31వ అధ్యాయము. అసలు 31వ అధ్యాయం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము, స్త్రీలకు సంబంధించింది. కొన్నిటిని చదవటం ద్వారా మంచి స్త్రీ తన కుమారుడికి చక్కటి ఆలోచన ఇస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి వచనం చెబుతా ఉంది, రాజైన లెమూయేలు మాటలు. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని ఉంది. అంటే తల్లి కుమారుల కంట మంచి ఉపదేశం ఇవ్వాలి. కుమారులు బాగుండాలంటే కుమారుని యొక్క, కుమార్తెల యొక్క, లేకపోతే తన పిల్లల యొక్క కుటుంబము, జీవితము బాగుండాలంటే తల్లి అంటే మంచి ఉపదేశం ఇచ్చేదిగా ఉండాలంట. చెడ్డ ఉపదేశం, దురుపదేశాలు కాదు. బిడ్డల యొక్క జీవితాలు బాగుపడాలని మంచి ఉపదేశాన్ని ఇవ్వాలి. తల్లులు గుర్తుపెట్టుకోండి, స్త్రీలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా, ఏదో ఉమెన్స్ డే అనగానే కేకులు కట్ చేసుకొని, మంచి వస్త్రాలు ధరించుకొని, సెలబ్రేట్ చేసుకొని చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు అన్యులు, దేవుణ్ణి ఎరగినటువంటి వారు. లోకస్తులు తాగి బాగా బీర్లని, బాటిల్స్ తీసుకొని క్లబ్బులకి వెళ్ళి, పబ్బులకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది లోకస్తులు. దేవుణ్ణి ఎరగినటువంటి బిడ్డలు, లేకపోతే మంచి నడవడిక కానీ క్రమశిక్షణ కానీ లేనటువంటి స్త్రీలు. సో తన తల్లిని గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏమంటుందంటే, తల్లి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. వావ్! నా కుమారుడా, నేను కన్న కుమారుడా, నేను నా మ్రొక్కులు మ్రొక్కి కనిన నా కుమారుడా అని అంటుంది ఇక్కడ తల్లి. వావ్! చూసారా? సో తల్లి కుమారులను ప్రేమించి చక్కగా పెంచాలి పిల్లల్ని. అది తల్లికి ఉండాల్సిన లక్షణం అని వాక్యం చెబుతా ఉంది చక్కగా. మొట్టమొదటిగా తల్లికి ఉండాల్సిన లక్షణం అది, స్త్రీలకు ఉండాల్సిన లక్షణం అది. ఇదిన్నాళ్ళు స్త్రీలకి సరైన లక్షణాలు ఉంటులే కొంతమందికి, అందరికి కాదండి, కొంతమందికి. ఇంట్లో సరిగా పనులు నీట్గా శుభ్రంగా ఉండరు, మరి పిల్లలకి సరైన ప్రవర్తనని, మార్గాన్ని బోధించరు, లేకపోతే మార్గదర్శకులుగా ఉండరు. సో వారికి సరిగా పనులు నేర్పించరు, సరిగా పనులు చెప్పరు, చెడగొట్టేస్తారు, కొంతమంది పాడు చేసేస్తారు. మాదిరి ఉండదు కొంతమందికి, మాటలు మాదిరి ఉండదు. కొంతమంది స్త్రీలేమో తమ పిల్లలు బాగుండాలనుకుంటారు. తమ పిల్లలు పెళ్ళైన తర్వాత తమ భార్యలు
బాగా ప్రేమించాలి, నా కుమారుడు మంచిగా చూసుకోవాలి, నా కుమారుని బాగా ఇష్టపడాలనుకుంటారు. మరి తమ భర్తలు నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది స్త్రీలు. మరి వాళ్ళ తల్లి కూడా అలాగే అనుకుని ఉండాలిగా, అవునా కదా? సో కాబట్టి నువ్వు బాగా చూసుకుంటే నీ భర్తని, నీ కుమారుడు యొక్క భార్య వచ్చిన తర్వాత, లేదా పెళ్ళయిన తర్వాతగా, పెళ్ళయిన వాళ్ళకి లేదా పెళ్ళి కాబోయేవు ఎటు పెళ్లి చేయాలి కదా కొన్ని రోజులు వస్తే, పెళ్ళయిన తర్వాత నీ కోడలు కూడా, తన భార్య కూడా నీ కుమారుడు బాగా చూసుకుంటుంది. ఎందుకంటే నీలో ఉన్న మాదిరిని చూస్తుంది వచ్చిన కోడలు కూడా. అలాగనే నువ్వేదైతే విత్తుకుంటావో దాన్నే పోసుకుంటావు. సో కాబట్టి స్త్రీలు, తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చక్కగా ఒకప్పుడు మంచి పనులు చేసుకునేవాళ్ళు, మంచి దీవెనకరంగా. ఇప్పుడు పనులు లేవు, ఎక్కువ పని చేయట్లేదు, సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు, వాట్సాప్లు అన్నీ. అంటే సంతోషం, ఫెలోషిప్ దేంతో? వాట్సాప్లతో ఎక్కువగా. ఇప్పుడు జూములతో, వాట్సాప్లతో, ఫేస్బుక్లతో, యూట్యూబులతో ఎక్కువగా టైం గడపటం స్త్రీలు. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఇంట్లో నీట్గా, ఇల్లు క్లీన్గా, నీట్గా ఉంచుకునేవాళ్ళు. శుభ్రంగా బట్టల దగ్గర నుండి, వంట దగ్గర నుండి, ఇంటి సామాన్ల దగ్గర నుండి, ఇంట్లో ఉన్న వస్తువులు, లేకపోతే ఇల్లు నీట్గా ఉంచుకోవటం, బయట గార్డెన్ కావచ్చు, ఇవన్నీ చాలా బిజీగా ఉండి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇంతకుముందు స్త్రీలు. చాలా సంతోషంగా, ఆనందం, ఇంకా పనులు చేసే కొలది ఇంకా ఎక్కువగా నీట్గా చేయటానికి, చక్కగా ఉంచుకోవటానికి అది ఆ మార్గం అలాగా మనల్ని నడిపించేసేస్తుంది. సో ఈ రోజుల్లో లేవు. సో తల్లి చాలా చక్కగా కుమారుడికి బోధిస్తూ ఉంది. ఇలాంటి తల్లులుగా ఉండాలి. ఉమెన్స్ డే రోజు వాక్యం మనకేం చెబుతుందంటే, చక్కటి తల్లులుగా ఉండండి, అద్భుతమైన తల్లులుగా ఉండండి, మాదిరి కలిగిన తల్లులుగా ఉండండి. నీ కుమారుడు, నీ కోడలు బాగుండాలని అనుకుంటా, నీ కోడలు బాగా ప్రేమించాలి, నీ కుమారుడు మంచిగా చూసుకోవాలనుకుంటా, అట్లా నువ్వు నీ భర్తని మంచిగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భర్తలు కూడా అలాగే ఉండాలనుకోండి. అంటే ఈరోజు ఉమెన్స్ డే కదా, ఓకే. నీ బలమును స్త్రీలకి ఇకము, రాజులు నశింపచే స్త్రీలతో సహవాసం చేయకము. భలే సలహా ఇస్తుంది. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు. చక్కటి స్త్రీ అండి నిజంగా, చాలా అద్భుతమైన స్త్రీ. ఉమెన్స్ డే రోజు చక్కటి ఆలోచనలు. మరి ఈ స్త్రీ, ఈ తల్లి అంటే మన అందరికంటే ముందుంది కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది కదా. యేసు ప్రభు వచ్చే ఈ భూమి మీదకి ఇప్పుడు 2020 సంవత్సరాలు దాటింది అనుకోండి, 2022 సంవత్సరాలు. మరి యేసు ప్రభు రాకముందే 900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆమె 950 సంవత్సరాలు అనుకుందాం, చేంజ్ అటు ఇటుగా. దేవుని స్తోత్రం. మరి దావీదు యొక్క కుమారుడు కదా లెమూయేలు. సొలొమోను అని చాలా మంది చరిత్రకారులు ఈ సొలొమోను రాశాడని చెబుతారు. ఓకే, అంటే ఈ సామెతలన్నీ ఆయనే రాసింది. దీన్ని ఇంకా ఎవరో రాశారు అని అంటారు కొంతమంది. సరే, ఏదేమైనా ఆ చరిత్రని, ఆ హిస్టరీని నేను చెప్పడానికి అది చాలా టైం తీసుకుంటుంది, ఉంది కానీ చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ వాక్యం మనం చెప్పుకుందాం. మనకు వాక్యం కావాలి, మాటలు కావాలి, మంచి చక్కటి బోధ కావాలి, మంచి విషయాలు కావాలి. ఈ రోజుల్లో స్త్రీలు ఏం చేస్తున్నారంటే, పిల్లలు సరిగా చూసుకోవట్లా, భర్తను సరిగా చూసుకోవట్లా, ఇల్లు సరిగా చూసుకోవట్లా. ఏ కాడికి ఈ మీటింగులని, వాట్సాప్లని, జూములని, స్త్రీల మీటింగులని, స్త్రీల అవేర్నెస్ మీటింగ్ వెళ్ళిపోతా ఉన్నారు. పొలం అనుకుంటా వెళ్తున్నారు. మంచిది, అది కూడా మంచిది. మన మైండ్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతుంది. కానీ ఎప్పుడు వాటి మీద పడిపోకూడదు. నీ ఇంటిలో నువ్వు చక్కటి దేవుని దగ్గర నుండి ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ఇంట్లో మోకరించి రాత్రి పగలు దాదాపు 2 నుండి 3, 4, 5, 6 గంటల సేపు మోకరించి ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఎప్పుడైతే ఒక స్త్రీ అలాగ ప్రార్థన చేస్తే, జాన్ వెస్లీ తల్లి అలాంటి గొప్ప స్త్రీ అని మరి చరిత్ర చెబుతా ఉంది. ఆమె మోకరించి ప్రార్థన చేసేదంటే ఎప్పుడు తమ పిల్లల కోసం.
చేతులు పెట్టి మోకరించి ప్రార్థించేదని చెబుతారు. మరి మనకైతే తెలియదు అనుకోండి, కానీ చరిత్ర చెబుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి స్త్రీలు కూడా చాలామంది మోకరించి ప్రార్థన చేసే స్త్రీలు కూడా. ఈ ఉమెన్స్ డే రోజు స్త్రీలకి నేను చక్కటి సలహా ఏంటంటే, మీ కుటుంబం బాగుండాలంటే నీ భర్త, నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ అల్లుళ్ళు, నీ కుమార్తెలు, నీ మనమళ్ళు, మనమరాళ్ళు, అంటే నీ కడుపును పుట్టినటువంటి వాడు, లేకపోతే నీకు జత చేయబడినటువంటి వారు, ప్రైజ్ ది లార్డ్, వారి కొరకు ప్రార్థించే రోధించే స్త్రీగా ఉండాలి. ముందు నీ వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాలి దేవునితో, తర్వాత నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ సంఘాన్ని చూసుకోవాలి, నీ పనిని చూసుకోవాలి. అదే ఇక్కడ చెబుతా ఉండే, ఇంకా కింద చాలా విషయాలు చెబుతా ఉంది. ఆ తర్వాత నువ్వు బయట పనుల తర్వాత ముందు వీటిని చక్కగా చూసుకోవాలి. సో ఇక్కడ కుమారుడికి ఇస్తున్నటువంటి చక్కటి సలహాలు. ఈ దినాలు ఎందుకు పిల్లలు పాడైపోతున్నారు, ఎందుకు ఈ దినాల్లో త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, అబద్ధికులుగా రోడ్ల మీద పడి ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి స్త్రీలుగా, పురుషులుగా వికారంగా బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో తల్లి బోధ లేదు. తల్లి బోధ లేదు. తల్లి బోధ కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ముందు నీ ఇంటిని ఏలుబడి చేసుకునే ఒక తల్లిలాగా ఉండాలి. ఉమెన్స్ డే రోజు దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. ఫాదర్స్ డే చెబుదాంలే మళ్ళీ ఇంకో వాక్యం పురుషులకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మదర్స్ డే అని ఉంటుంది కదా. ఓకే, ఈ ఉమెన్స్ డే అంటే అందరికీ, స్త్రీలందరికీ. ఓకే, త్రాగి నీడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయం చేయుదురు, ప్రాణం పోవుచున్న వానికి మద్యమనీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం. దీన్ని కొంచెం ఆధారం చేసుకొని కొంతమంది బాధల్లో దుఃఖాలు ఉన్నాం కదా. సరే, ఈ సలహా ఎందుకు ఇచ్చిందో తెలియదు, కానీ ఏ సందర్భం ఇచ్చిందో తెలియదు, కానీ ఇది అవసరం లేదు. ఇది కొంచెం అందుకే ఇది కొంచెం ఇది చాలామంది పాడు చేసే వాక్యాలు. ఇది మాత్రం ఇది మంచి సలహా కాదు. కొన్ని మంచి సలహాలు ఉంటాయి, కొన్ని మంచి సలహాలు ఉండవు. అది కుటుంబంలో అది వాస్తవమే, అది నిజమే, మనం దాన్ని ఒప్పుకోవాలి. సో అందుకే ఇది నాలుగు పేదలు వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందరు. అందుకే చాలామంది ఏం చేస్తారు, కళ్ళు తాగుతారు, సారాయి తాగుతారు, బ్రాంతి తాగుతారు, విస్కీ తాగుతారు. వాళ్ళు తోచింది వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు బాధలను మర్చిపోవాలని దిగులవుతారు. ధనికులు కూడా పేదవాళ్ళే కాదు, మర్చిపోవటానికి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నిందలు, అవమానాలు, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాన్ని బట్టి, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో గొడవలను బట్టి, సన్నిహితుల మధ్యలో గొడవలను బట్టి, మనస్పర్ధలు అయిపోయి, గాయాలు అయిపోయి, అవమానాలు అయిపోయి, నానా రకాలైనటువంటి నిందలతో, అవమానాలతో భరించలేక, లేదా కష్టం చేసి కష్టం మర్చిపోవటానికి నొప్పులు తగ్గిపోతాయని చెప్పి కొంతమంది కళ్ళు తాగుతారు. అది ఒక వ్యసనంగా మారిపోయి, అదొక చీకటి శక్తిలాగా, ఒక దురాత్మలాగా, ఒక దయ్యపాత్మలాగా నిన్ను పట్టి పీడించి నీ జీవితాన్ని అంతా నాశనం చేస్తుంది. ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకున్నావనుక అది ఏదైనా కానీ సాధ్యమైనంత వరకు ఆ వ్యసనం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అది ఏ వ్యసనమైనా కానీ నీ దేహాన్ని పాడు చేసేది, నీ జీవితాన్ని పాడు చేసేది, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని నాశనం చేసే ప్రతి వ్యసనానికి దూరంగా ఉండాలి. చాలామంది దీవెనల కొరకు ప్రార్థన చేస్తారు, వ్యసనాల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయరు. నువ్వు వ్యసనాల నుండి విడుదల పొందుకుంటే దీవెనలు అయ్యే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఆశీర్వాదం అదే వచ్చేసింది ఆటోమేటిక్గా. కాబట్టి పిల్లారా, కుటుంబంలో వ్యసనపు ఆత్మల నుండి విడుదల కావాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ముందు నీ హృదయంలో ఉన్నటువంటి ఏలుబడి చేస్తున్న చెడ్డదాన్ని పారద్రోలుకోవాలి, చెడ్డదాన్ని తీసివేసుకోవాలి, విపరీతమైన బుద్ధిని తొలగించుకోవాలి. దురాశను నెరవేర్చడానికని ఉంది బైబిల్ గ్రంథంలో. నేను చదువుకున్న వాక్యం యోహాను 8వ అధ్యాయం 44 వచనంలో, భయంకరమైనటువంటి దురాశలు, దుష్టాత్మలు, సాతాను శక్తులు
ఇవి మనుషుల జీవితాల్ని, కుటుంబాన్ని పతనం చేస్తున్నాయండి. స్త్రీ అని లేదు, పురుషులు. ఈ దినాల స్త్రీలు కూడా తాగేస్తున్నారు, బీరు బాటిల్ లేపేస్తున్నారు అట్లా పైకి, పెగ్గుల మీద పెగ్గులు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. మన సిటీలో చూస్తే ఎంతమంది తాగి డ్రైవింగ్ చేసుకొస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిపోతా ఉన్నారు ఎంతోమంది. స్త్రీలు రోడ్ల మీద భయంకర బీభత్సాలు సృష్టిస్తూ ఉన్నారు. స్త్రీలండి. తల్లి చక్కటి సలహా ఇవ్వాలి ఇంట్లో. తన కుమారులను, తన కుమార్తెలని చక్కగా నడిపించుకునే ఒక స్త్రీగా ఈ స్త్రీ ముందు బలపడాలి. అట్లాంటి స్త్రీలు కావాలి భూమి మీద ఈ దినాల్లో. క్రైస్తవ కుటుంబాల్లో కూడా రక్షణ పొందామంటారు, త్రాగుడు గీవుడు ఏముండదు, కానీ తాగినోళ్ళలాగా మాట్లాడతారు, తాగినోళ్ళలాగా బిహేవ్ చేస్తారు, తాగినోళ్ళలాగా నోరు తెరిస్తే ఇక కొట్లాటలే, గొడవలే. అది స్త్రీకి మంచిది కాదు. కుటుంబంలో స్త్రీ అలా ఉండకూడదు. స్త్రీ అంటే మృదు స్వభావం కలిగి ఉండాలంట. స్త్రీ సాధువైనట్టు, మృదువైనట్టు అని అంటాడు పేతురు భక్తుడు. హృదయ అలంకారాన్ని అలంకరించుకోవాలని అంటాడు. మన హృదయాన్ని అలంకరించుకోవాలంట. శారాయి తన భర్తను ప్రేమించినట్లుగా, అంటే లోబడింది అని ఉంది వాక్యంలో. యజమానుడా అని పిలుస్తా ఉంది, అంటే అంతగా గౌరవిస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది. అంత అద్భుతమైన స్త్రీ శారాయి. శారాయిలాగా ఉండాలి అని అంటారు అందుకే భక్తులు. తను తాను అలంకరించుకున్నటువంటి స్త్రీలు మంచి సుగుణాలని, సుబుద్ధిని, మంచి గుణలక్షణాలని, ప్రేమ, ఆప్యాయత, ఓర్పు, సహనాన్ని. కొంతమంది స్త్రీలు పెళ్ళైన కొత్తలో బాగుంటారు, చాలా మంచిగా ఉంటారు, చాలా చక్కగా పనులు చేసుకుంటారు, తన భర్తను ప్రేమిస్తారు, తన పిల్లలు ప్రేమిస్తారు, తన భర్త మీద, తన పిల్లల మీద ఏదో వాళ్ళనీరు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని శక్తులు పనిచేస్తాయి, కొన్ని మాటలు ఏం చేస్తాయి అంటే కుటుంబంలో భర్త మీద విరక్తి పుట్టేటట్లు చేస్తాయి. భర్తని నిర్లక్ష్యం చేయటం, భర్తని హీనంగా, నీచంగా అవమానించటం, మాట్లాడటం. సో దీనివల్ల పిల్లారా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, కుటుంబం వ్యవస్థ అంతా దెబ్బతినిద్ది. దానివల్ల ఏమంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటాన్ని బట్టి సమాజంలో, సంఘంలో ఇంకా భయంకర నీచమైన, నికృష్టమైన, క్రూరమైనటువంటి శక్తులు పనిచేయటం మనం చూస్తూ ఉంటాం. అవి కుటుంబాల్లోనే సంఘంలోకి వెళ్తాయి, సమాజంలోకి వెళ్తాయి తెలుసా. సో కాబట్టి తల్లి లేకపోతే ఒక స్త్రీ చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించాలంట ఇంట్లో, కుటుంబంలో చాలా అద్భుతమైన పాత్రను పోషించాలి. ఇక్కడ కింద ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ స్త్రీని గురించి చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, ఇక్కడే ఎక్కువ చెప్పకుండా మనం కిందకి వెళ్తాం. మగవారికి దిక్కు లేని వారి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు నువ్వు న్యాయం తీర్చు. ఇక్కడ అద్భుతమైన మాట చెబుతా ఉంది. మోగవారికి, దిక్కులేని వారికి న్యాయం జరిగించినట్లుగా నీ నోరు తెరువుము అని అంటే ఉంది. ఓపెన్ యువర్ మౌత్ ఫర్ ద మూట్ అండ్ ద రైట్స్ ఆఫ్ ఆల్ హూ ఆర్ destitute. Open your mouth, judge righteously, defend the rights of the poor and needy. Wow. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును, శ్రమపడి వారికి, దరిద్రులకును న్యాయము జరిగించుము. చాలా అద్భుతమైన ఉపదేశం చేస్తుందండి తన కుమారుడికి. ఎంత గొప్ప స్త్రీ అసలు నిజంగా ఈమె, ఎంత గొప్ప తల్లి. ఉమెన్స్ డే రోజు స్త్రీలారా, దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలకి ఒక గొప్ప దీవెన ఇది. ఈ అధ్యాయం అంతా చదవమని చెప్పండి. మీరు చదవండి. అసలు వాక్యం చదివితే చాలా అద్భుతాలు జరుగుతాయండి. స్త్రీలో అద్భుతం జరిగితేనంట ఆ కుటుంబం అంతా గొప్ప ఆనందంగా ఉంటుందంట. కొన్నిసార్లు పురుషులు అటు ఇటుగా ఉన్నా కానీ పర్వాలేదు, అంటే ఉండండి అని చెప్పట్లా, అసలు ఉండకూడదు అట్లాగా పురుషులు. ఆ పురుషుల్ని కూడా అద్భుతంగా మార్చుకోగలిగిన శక్తి దేవుడు స్త్రీలలో పెట్టాడు తెలుసా. ఈ ప్రపంచం మీద స్త్రీ చాలా గొప్పది అన్నిటికంటే కూడా.
ఓ భక్తుడు ఏమన్నాడంటే, జంతువుల్లో పక్షుల్లో ఆడవి అంత అందంగా ఉండవంట. లేకపోతే మృగాల్లో కూడా, జంతువులు ఏదైనా కానీ ఆడి అంత అందంగా ఉండవు. కానీ మానవ జాతిలోని స్త్రీ అంత అందమైనటువంటిది, అద్భుతమైంది స్త్రీ. వాళ్ళు అది మాత్రం కాదు, కానీ ఒక కుటుంబము వర్ధిల్లటానికి స్త్రీయే మూల కారణం, పతనమవటానికి కూడా స్త్రీయే మూల కారణం. ఒక రాజ్యం పతనమవటానికి కూడా స్త్రీయే మూల కారణం అని చరిత్ర చెబుతామండి. ఒక రాజ్యం వర్ధిల్లాలన్నా, ఒక రాజ్యం పతనం అవ్వాలన్నా స్త్రీయే మూల కారణం. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ప్రతి గొప్ప వ్యక్తి వెనకమాల ఒక స్త్రీ ఉంటుందంట. కొంతమంది ఏమంటారంటే, ప్రతి గొప్ప వ్యక్తి వెనకమాల, ప్రతి పురుషుని వెనకమాల ప్రతి పురుషుని ముందంట ఒక గొప్ప స్త్రీ ఉంటుందంట. ఇంకొకటి, ఎందుకంటే స్త్రీలు నాయకత్వం చేస్తారు. ఆ కుటుంబం వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి కొంతమంది స్త్రీలు ఉంటారు ముందు. కొంతమంది అద్భుతంగా గొప్ప వ్యక్తులుగా పేరుగాంచడానికి కొంతమంది స్త్రీలు ఉంటారు వెనకమాల. ముందు ఉంటారు కొన్ని కుటుంబాలకి, వెనకుంటారు కొన్ని కుటుంబాలకి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, స్త్రీనంట ముందు కాదు, వెనక కాదు, తల మీద కాదు, పక్కన ఉండటానికి ప్రక్కటెముకలో నుండి తీసేయడు అని అంటది వాక్యం. స్త్రీ అంటే ఎప్పుడు పక్కన ఉండాలంట, సాటైన సహాయం. స్త్రీ అంత గొప్ప సాటైన సహాయం మనుషుడికి ఈ భూమి మీద ఏది లేదు. అది దేవుని వాక్యము, అది వేల సంవత్సరాల నుండి అలాగనే ప్రకటించబడతా ఉంది. అలాగే ప్రకటించబడతా ఉంది, వాస్తవంగా సమాజంలో అది తెలియజేయబడతా ఉంది అని చెబుతూ ఉన్నాను నేను. సో కాబట్టి స్త్రీ ఎప్పుడు పురుషుని పక్కన ఉండాలంట, వెనక ఉండటమో ముందుండటం కాదు. స్త్రీ ఎప్పుడు పురుషునికి పక్కన ఉండాలి. కొంతమంది స్త్రీలు నెత్తి మీద ఎక్కువ కూర్చుంటారు, కొంతమంది స్త్రీలు వెనకమాలు ఉంటారు, కొంతమంది స్త్రీలు ముందు ఉంటారు. నేనే కుటుంబాన్ని నడిపి నేనే అంటే వాళ్ళకి నేను అనే గర్వం వచ్చేసిద్ది, అహంకారం వచ్చేసిద్ది. వెనక ఉండొద్దు, ముందు ఉండొద్దు. కొంతమంది అంటే ఎప్పుడు నేను పాస్ట్ గారు వెనకమాలే ఉండేవాడిని అని చెబుతారు సాక్ష్యాలు. కొంతమంది చెప్పేటప్పుడు నా వెనకమాలలో నా భార్య ఉంటుందండి అని చెబుతారు, నా బలవంతం నా భార్య అండి అని చెబుతారు. అట్లా చెబుతున్నాంటే పర్లేదు, అవును, కుటుంబానికి భార్య బలం. భార్య కనుక సరిగా లేకపోతే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఆ స్త్రీ సరిగా లేకపోతే, ఆ ఇంట్లో తల్లి కానీ భార్య కానీ సరిగా లేకపోతే ఆ కుటుంబం నాశనం అయిపోయింది, పాడైపోయింది, పతనమైపోయింది. తల్లి బాగుండాలి, కుటుంబంలో తల్లి బలంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, కష్టపడి పనిచేసే స్త్రీగా ఉండాలి, పిల్లల్ని దీవించే స్త్రీగా ఉండాలి, పిల్లల్ని అభివృద్ధి కోరే స్త్రీగా ఉండాలి, పిల్లలకి చక్కటి సలహాలు ఇచ్చి, అద్భుతమైన సలహాలు ఇచ్చి నడిపించుకునే స్త్రీగా ఉండాలి, తన తండ్రికి లోబడమని, భయపడమని బుద్ధి చెప్పే స్త్రీగా కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లేకపోతే పిల్లలు పాడైపోతారు, పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు, జీవితంలో ఏం సాధించలేరు వాళ్ళు. యేసు ప్రభుని ఎరగనంత వరకు నాకు అవి తెలియదు అసలు. కానీ యేసు ప్రభుని తెలిసిన తర్వాతే చాలా అద్భుతమైనటువంటి దైవ జ్ఞానం, పరలోక జ్ఞానం నేను పొందుకున్నాను. సో నా జీవితాన్ని నడిపించుకోవటానికి నేను యేసు ప్రభుని ఎరిగే వరకు నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నాదనేది లేదు. ఎందుకు చెబుతున్నానండి ఈ మాటలు? ఎవరు వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈ భూమి మీద నాకు అసలు ఇల్లే లేదు. 2008 వరకు నాది అనే ఇల్లే లేదు. నేను ఇప్పుడు వెళ్ళినా కానీ మా ఊరు వెళ్ళినా ఎవరో ఇంట్లో ఉండి రావటం, అక్కడ ఒక రోజు అక్కడ రోజు, అంతేగాని నా ఇల్లు అనేది భూమి మీద అసలు లేదు ఎక్కడ కూడా. 2008వ సంవత్సరంలో దేవుడు నాకు ఈ స్థలాన్ని ఇచ్చాడు. ఇక్కడ నిజామాబాద్లో బైపాస్ రోడ్డులో నాది అనే స్థలం, నాది అనే ఒక ఇల్లును దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో నేను దేవుళ్ళో లేకపోతే పిల్లారా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా నేను 86లోనే ప్రభువుని నమ్ముకున్నాను. 86 నుండి 2008 వరకు నాకు ఒక ఇల్లు లేదు, ఒక స్థలం లేదు ఈ భూమి మీద. కానీ ప్రాముఖ్యమే కాదు అవన్నీ, కానీ ఉండాలి. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. అది దేవుని ప్రణాళికే, దేవుని ఆశీర్వాదం.
కట్టనీళ్ళు మీకు ఇస్తానన్నాడు కదా దేవుడు ఇశ్రాయేలీయులతో. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. సో మనకి ఇక్కడ లేకపోయిన పరలోకములు ఇల్లు ఉంది. యేసు ప్రభు వారు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి మీకోసం అని చెప్పాడు. అంటే ప్రతి నివాసం ఉంది. నివాసం అంటే ఒక ఇల్లు, అది తండ్రి ఇంట్లో. ప్రైజ్ ద లార్డ్. పెద్ద ఇల్లు, తండ్రి ఇల్లు, దాంట్లో మనకు నివాసం ఉంది. ఓకే పిల్లరా, మన ఇంటిని ఏలుబడి చేసేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు, పాస్టర్ అయినా పాస్టర్ గారైనా, తల్లి అయినా తండ్రి అయినా, భార్య అయినా భర్త అయినా, భార్యలను దేవుడు దీవిస్తాడు తెలుసా. పురుషుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం ఇస్తాడు స్త్రీలకి. పురుషుల కంటే కూడా ఎక్కువ ప్రేమనిస్తాడు. పురుషుల కంటే కూడా ఎక్కువ బలాన్ని, శక్తిని. మీకు తెలుసో తెలియదు అసలు కొన్ని రోగాలు పురుషులకు తొందరగా అటాక్ అవుతాయి సైంటిఫిక్గా కూడా, కానీ స్త్రీలకు ఎక్కువగా అటాక్ కావు అంత తొందరగా. కానీ ఈ దినాల్లో స్త్రీలకు బాగా ఎక్కువ అటాక్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా, బలహీనలు అయిపోతూ ఉన్నారు. కానీ జనరల్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే స్త్రీలకి అంత తొందరగా అసలు రోగాలు అటాక్ అయినాయి అంటే ఇంకెంతో బలహీనం అయిపోయారని అర్థం. పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ శక్తినిస్తాడంట దేవుడు. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఎంతో భారంతో కూడింది, ఎంతో బరువుతో, ఎంతో బాధ్యతతో కూడినటువంటి పని వాళ్ళకి ఉంది భూమి మీద. అంత గొప్పవాళ్ళు స్త్రీలు, అంత ఉన్నతమైంది స్త్రీ అంటే భూమి మీద. అసలు స్త్రీ జన్మే గొప్పది, చాలా గొప్ప జన్మ స్త్రీ జన్మ. స్త్రీ ఏదైనా చేయగలదు భూమి మీద. పాడు చేయగలదు, బాగు చేయగలదు, అభివృద్ధి చేయగలదు, విస్తరింప చేయగలదు ఉన్నతంగా. ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి ఆశీర్వాదాన్ని, దీవెన్ని పుట్టుకతోనే పెట్టాడు దేవుడు. ప్రతి దానికి విత్తనంలోనే దాని బలం ఉంటుంది. చిన్నదే విత్తనం, కానీ భూమిలో నాటితే, భూమిలో విత్తితే అది ఎంత విస్తారమైనటువంటి వృక్షం అవుతుందో తెలుసా. చిన్న విత్తనమే అంత పెద్ద వృక్షం అయింది. అన్ని కాయలు, అన్ని పళ్ళు, ఎన్ని పళ్ళు, ఎంత విస్తారమైనటువంటి ఫలాలు ఇస్తుందో తెలుసా సంవత్సరం సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీ వాటన్నిటికంటే గొప్పది. అందుకే ఈ దినాల్లో స్త్రీలను దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకెక్కువ దీవించాలని. మన కుటుంబాల్లో స్త్రీలు దీవించబడాలి. స్త్రీల కొరకు ప్రార్థన చేయాలి, స్త్రీలను దీవించాలి, ఆశీర్వదించాలి. సో నువ్వు నోటి మాటలతో దీవించటం కాదు, బయటికి కనబడేటట్టుగా నీ హృదయం లోపల దీవించాలి, నీ అంతరంగంలో దీవించాలి. నీ తల్లిని, నీ యొక్క భార్యను, నీ అక్క చెల్లెల్ని, నీ కుమార్తెలను, అంటే నీ పుట్టినటువంటి వాళ్ళని, సరే నీ అన్నదమ్ముల కుమార్తెలు కావచ్చు, భూమి మీద ఉండే ప్రతి స్త్రీ దీవెనకరంగా ఉంటే కుటుంబాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. సమాజము, సంఘము, దేశము అంతా దీవెనకరంగా ఉంటుంది. పిల్లల చూడండి, కొన్ని స్థలాల్లో స్త్రీలు రక్షణ పొంది, మారు మనసు పొంది దేవుని సేవలు ఎంతగా సహకరిస్తారు. మీ సంఘాల్లో కూడా చూడండి, పాస్టర్లు ఎక్కువ స్త్రీలే ఉంటారు, ఎక్కువ స్త్రీలే సహాయం చేస్తారు పాస్టర్ గారికి, చర్చికి, మినిస్ట్రీకి, పరిచర్యకు, బయటికి వెళ్ళటానికి, ఇవ్వటానికి కూడా, పనులు చేయటానికి కూడా. కారణం ఏంటో తెలుసా, దేవుడు వారికి అంత శక్తినిచ్చాడు. అందుకే ఇక్కడ ఈ స్త్రీ తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన పిల్లల్ని అద్భుతంగా నడిపించుకుంటా ఉంది. అంత గొప్ప మాటలు ఈ యొక్క ఒక అధ్యాయంలోనే ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అధ్యాయంలో ఇమిడి, ఒక తల్లిని గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ వరకు ఒక తల్లిని గురించి మాట్లాడుతూ ఉంది. ఎక్కడ వరకు? 9వ వచనం వరకు, అప్ టు 9th verse, chapter 31, Proverbs chapter 31 up to 9th verse, talking about a mother, a woman, a mother. Praise the Lord. A good woman, powerful woman, noble woman, great woman. Praise the Lord. Great woman, a mother. Praise the Lord. సో 10వ వచనం దగ్గర నుండి ఒక భార్యని గురించి మాట్లాడుతూ ఉంది. అక్కడ వరకే తల్లిని గురించి మాట్లాడింది. 10వ వచనం భార్యని గురించి.
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. An excellent wife who can find? She is far more precious than jewels. Praise the Lord. More precious than jewels. ముత్యాల కంటే కూడా అమూల్యమైందండి. స్త్రీలు చాలా వరకు వాళ్ళు బంగారాన్ని కోరుకుంటారు, వజ్రాల్ని, ముత్యాల్ని, రత్నాల్ని, లేకపోతే ఇంకేంటి తల 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 మెరిసేటువంటి వాటిని, వస్త్రాలు కావచ్చు, వస్త్రాల మీద కూడా దాన్ని చేతి నైపుణ్యతతో కూడినటువంటి వర్క్ చేసుకొని, ఓకే. కానీ వాటికంటే గొప్పదంట స్త్రీ. ఏ స్త్రీ? గుణవతి అయినటువంటి భార్య. ఒక స్త్రీని గురించి, ఒక ఉమెన్ గురించి టాకింగ్ అబౌట్ ఉమెన్. ప్రైజ్ ది లార్డ్. Up to 9th verse, the mother was teaching to Lemuel. That means her son in the family. The woman, the mother must teach to her children in the family in the good way, the best way, the powerful way, excellent way. Amen. స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. మీ స్త్రీలు చదవమని చెప్పండి బైబిల్ గ్రంథాన్ని. ఎక్కువ బైబిల్ చదవరు, ఎవరెవరో బోధించి వింటారు, రాత్రి పగలు వింటూ ఉంటారు. వినండి అట్లా నేను. కానీ ఎక్కువగా పర్సనల్గా మీ లైఫ్లో వ్యక్తిగతమైన జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి. వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయానికి ప్రాముఖ్యతనివ్వండి. వాక్యాన్ని థింక్ చేస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి. ఇట్ మస్ట్ బి సింక్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద జాయింట్స్ అండ్ నర్వ్ సిస్టమ్ అండ్ మ్యారో, నరాలు, ఎముకల్లో, కండరాలు, మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూరెళ్తుందని ఎబ్రీ పత్రిక 4:12 చెబుతా ఉంది. ఎబ్రీ చాప్టర్ 4 verse 12 talking about the word of God. Read the word, read the Bible, read the words of Jesus. Hallelujah. ఆయన ఒక తల్లిలాగా మనతో బోధ చేస్తున్నాడండి, స్త్రీలైన పురుషులైన. కానీ స్త్రీలతో మాట్లాడుతుంది. గుణవతి అయినటువంటి భార్య, మంచి గుణం ఉండాలంట స్త్రీకి, భార్యకి. ఎందుకో తెలుసా? అసలు ఆమె కుటుంబానికి ముఖ్యమైనది. కుటుంబానికి విలువైనటువంటిది ఏదైనా ఉందంటే కుటుంబంలో స్త్రీయే, భార్యే, తల్లే, కుమార్తె. ప్రైజ్ ది లార్డ్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. వావ్. ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ ట్రస్ట్స్ ఇన్ హర్. ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ ట్రస్ట్స్ ఇన్ హర్ అండ్ హీ విల్ have no lack of gain. Wow, wonderful word, no? No lack. He will have no lack of gain. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. నో ల్యాక్. ఎందుకంటే ఆమె పెనిమిటి అంతగా నమ్మే స్త్రీగా అయిపోయిందంటే, ఈమె అంత నమ్మకమైన స్త్రీలుగా ఉండాలంట ఇంట్లో. పెనిమిటికి అంత నమ్మకంగా ఉండాలంట. నా భార్య అనే నమ్మకం రావాలట భర్తకి. అంత గొప్పగా ఉండాలి స్త్రీ. క్యారెక్టర్ని అట్లా కట్టుకోవాలి. మనస్తత్వాన్ని, ఆలోచన ద్వారా, తలంపును, హృదయాన్ని అట్లా నింపుకోవాలి స్త్రీ. ఎలా సాధ్యం? ప్రార్థన ద్వారా, దేవునితో గడిపే సమయం, వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి బాగా, రాత్రి పగలు. టైం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి, టైం దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయాలి, టైం దొరికినప్పుడల్లా థింక్ చేయాలి, ఆలోచించాలి దేవుని వాక్యం. అప్పుడే నీ భర్త, నీ పిల్లలు అద్భుతంగా విస్తరిస్తారు. అసలు వాళ్ళు విస్తరిస్తే, వాళ్ళు ఫలిస్తే, అదే కదా నీకు కావాల్సింది. చాలామంది దీవెనలు కావాలని చెప్పి అటు ఇటు పరుగులు ఎత్తుతారు, ప్రయాసపడతారు.
పరుగులెత్తు వాని వలన ప్రయాసపడు వాళ్ళని కాదంట, కరుణించు దేవుని వలన. కరుణించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అపోస్తుల టైంలో కూడా మనం గమనించినట్లయితే పిల్లలు, స్త్రీలు ఎంత బలంగా ఉండి సేవలోను, దేవుని సన్నిధిలోను, కుటుంబాల్లోనూ, సమాజంలోను ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే స్త్రీలు. హెబ్రీ స్త్రీల గురించి మాట్లాడుతుంది అనేక సార్లు, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతుంది అనేక సార్లు. ప్రైజ్ ది లార్డ్. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. షీ డస్ హిమ్ గుడ్ అండ్ నాట్ హార్మ్ ఆల్ ద డేస్ ఆఫ్ హర్ లైఫ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వెత్తేసింది. కొంతమంది సంవత్సరం అయిన తర్వాత ముఖం మొత్తుంది. ముఖం మొత్తేసింది అంటారు చూడండి. ప్రేమ చల్లారిపోయిద్ది, కోపాలు ఎక్కువైపోతాయి, తాపాలు ఎక్కువైపోతాయి, చిట్లించడాలు ఎక్కువైపోతాయి, కసురుకోటాలు, ఇసురుకోటాలు, దూషించటం, నిందించటం, శపించటం. ఇక నీకు నాకు పడదని చెప్పి విడాకులు తీసుకోవటానికి సిద్ధమైపోతాయి. సేవకులు కూడా ఈ దినాలు చాలా మంది సేవకులు భార్యలు కూడా విడాకులు తీసుకున్నారు తెలుసా మీకు? కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం తెలియదు, అసలు దేవుని వాక్యం తెలియదు. దేవుని వాక్యం తెలిసి అంత బోధ చేసే బోధకులు కూడా, సేవకురాండ్రులు కూడా బోధ చేసే వాళ్ళు కూడా ఈ దినాల్లో కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆత్మాభిషేకం ఉంటలా, వాక్యం ఉన్న జీవం వెళ్తల వాళ్ళలోనికి. ఈ వాక్యం ఉన్నటువంటి ఆ జీవం వినపడతల్లా, వాళ్ళకి కనపడతల్లా, లేకపోతే వాళ్ళు దాన్ని జీర్ణించుకోవట్లా. దీంట్లో ఉన్న శక్తిని, ప్రభావాన్ని, మహిమను ఎంత పవర్ఫుల్ అండి. ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ ట్రస్ట్స్ ఇన్ హర్ and he will have no lack of gains. She does him good and not harm all the days of her life. ఆమె తాను బ్రతుకు దినాలన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల వరకు. కొంతమంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బాగానే ఉంటారు. 30 సంవత్సరాల తర్వాత వస్తుంది కొంతమంది గొడవలు, విడాకులు తీసుకుంటాను. నేను చూశాను కొంతమంది 50 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. అదేందో పోయే కాలం నాకు అర్థం కాదు. మరి అదే బుద్ధో అసలు? స్త్రీలు, పురుషులు కాదు నేను మాట్లాడుతుంది. పురుషులు అంటే మూర్ఖంగా ఉంటారులే కొంతమంది చెడుగా ఉంటారు. కానీ స్త్రీ అట్లా ఉండకూడదే. స్త్రీ ఒక ఆయుపట్టు కుటుంబానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రపంచానికి, భూమికే. స్త్రీలు అలా ఉండకూడదు. స్త్రీ అలా ఉండకూడదు. అలా ఉండటం వల్ల అది ఆశీర్వాదం కాదు, అది దీవెన కాదు. దేశానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ. విడాకులు తగ్గిపోవాలని ప్రార్థన చేయాలి పిల్లలు. మెయిన్గా ఈ యొక్క ఉమెన్స్ డే రోజు విడాకులు తగ్గిపోవాలని ప్రార్థన చేయండి స్త్రీలు. ఈ చేయరు. చిరాకులు తగ్గిపోవాలి. కావాలి దీవెనలు ఎట్లాగ వస్తాయి? నువ్వు ఓపిక, సహనము, దేవుని యొక్క అభిషేకము నీ లోపల నింపుకోవటం ద్వారా నీ భర్త, నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. అసలు నువ్వే దీవెన. వాళ్ళకి ఆయుపట్టు నువ్వే, వాళ్ళ శక్తి నువ్వే. నువ్విచ్చే శక్తి, నువ్విచ్చే బలం, నువ్విచ్చే ఓపిక, సహనం వాళ్ళని ఏం చేస్తుంది అంటే బలవంతులుగా చేసిద్ది, శక్తివంతులుగా చేస్తుంది. దేవుని తర్వాత ఇవన్నీ నేను చెబుతాను. దేవుని తర్వాత ఈ భూమి మీద స్త్రీ అంత గొప్ప పాత్రను కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. పురుషుడు కూడా ఉన్నాడు. ఈరోజు స్పెషల్గా స్త్రీల గురించి. ఆమె గొర్రెబొచ్చును, అవిసనారను వెదకును, తాను చేతులారా వాటితో పని చేయును. She seeks wool and flax and works with willing hands. తన చేతులార వాటితో పని చేయను. విల్లింగ్ హ్యాండ్స్ అని ఉంది ఇక్కడ బైబిల్లో. సరే, ఏ పనైనా తన చేతులతో వండి పెట్టడం, తన చేతులతో పిల్లలకి, భర్తకి, అంటే జీవితాంతం చెయ్యాలా మీకు అని అంటారా? అని అది దీవెన కదా.
అదే బ్లెస్సింగ్ నీ భర్తకి. నువ్వు చేసేదే బ్లెస్సింగ్ నీ భర్తకి. నువ్వు చేస్తేనే బ్లెస్సింగ్ నీ పిల్లలకి. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎక్కడో బయట నుండి హోటల్ నుండి తెప్పించుకోవటం, లేకపోతే ఎవరో చేసి పెట్టడం. కొంతమంది ఇళ్లలో పని వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది బయట నుండి తెప్పిస్తూ ఉంటారు. కాదు, తన చేతులతో చేసి పెట్టడమే ఆ భర్తకి, ఆ పిల్లలకి దీవెనది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఏమిస్తుందంటే శక్తినిస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి, ఇవన్నీ వాస్తవాలు. ఒకప్పుడు స్త్రీలు అట్లా చేసి ఉండే, ఇప్పుడు అంత ఓపిక ఉంటుందా స్త్రీలకి? ఓరికనే రోగ్రస్తులు అయిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? మనసుని, హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవట్లా. మోకాళ్ళని నల్లగా చేసుకోవట్లా. ముఖం తెల్లగా కావాలంటే మాట చెబుతారు కొంతమంది బోధకులు, ముఖం తెల్ల కావాలంటే మోకాళ్ళు నల్ల కావాలని అంటారు. సరే, ఎనీహౌ, ఏదేమైనప్పటికీ దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీద దేవుని ప్రార్థిస్తాం, మన మనస్సు, మన హృదయం, మన తలంపుల ఆలోచనలు అన్నీ నూతనపరచబడి శక్తితో, బలముతో నింపబడతాయి. హల్లెలూయా. అప్పుడు మన ముఖం ప్రకాశిస్తుంది. ఓకే, ఆమె గొర్రెపచ్చును అవిసనారను వెదకును, తన చేతులార వాటితో పని చేయును. చేతులారను పనిచేసి నీ కుటుంబానికి ఇవ్వటం అంట, అది ఎంతో దీవెనంట. వాక్యం అదే చెబుతా ఉంది భార్యని గురించి. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారమును తెచ్చును. షీ ఈజ్ లైక్ ద షీప్స్ ఆఫ్ ద మర్చెంట్స్. వావ్, ఆఫ్ ద మర్చెంట్. She brings her food from afar. Praise the Lord. She is like the ships. Like అన్నాడు, అంతేగాని షిప్స్ కాదు, ఓడలు కాదు. ఓడలాగా వాడుకొని వదిలేయటం కాదు స్త్రీలని. నీ బలాన్ని, నీ అధికారాన్ని, నీ శక్తిని గుర్తించాలి ఒక స్త్రీగా, ఒక తల్లిగా. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృపను, అద్భుతంగా రాయబడినటువంటి సామెత అండి ఇది. ఆమె చీకటిని లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికాతులకు బత్తెము ఏర్పరచును. ఆమె పొద్దున్నే లేచి భోజనాన్ని సిద్ధపరిచిద్దంట. She rises while it is yet night and provides food for her household and portions for her maidens. ఓకే, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనుచు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. బిజినెస్ చేసినా, పనులు చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా కానీ దాంట్లో గొప్ప జ్ఞానం కలిగి ఉంటుందంట. ఎవరు? గుణవతి అయినటువంటి భార్య. మంచి తల్లిని గురించి, చక్కటి బోధించే తల్లిని గురించి విన్నాం మనం 9వ వచనం వరకు. 10వ వచనం దగ్గర నుండి గుణవతి అయినటువంటి భార్య, ఎ ప్రెషియస్ ఎక్సలెంట్ వైఫ్. ఆమె పంటెను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాచును, దరిద్రులకు తన చేతులు చాపును. హల్లెలూయా. ఇచ్చే స్త్రీగా ఉంటుంది, పనిచేసే, కష్టపడి పనిచేసే స్త్రీగా ఉంటుంది. తన భర్తను గౌరవించే స్త్రీగా, మేలు చేసే స్త్రీగా ఉంటుంది తన భర్తకి. అద్భుతమైన మాటలు స్త్రీల గురించి. స్త్రీలు చాలా గొప్పోళ్ళు అండి ఈ వాక్యాన్ని బట్టి. తన ఇంటి వారికి చలి తగులునన్న భయము ఉండదు. ఆమె ఇంటి వారు అందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. వావ్. షీ ఈజ్ నాట్ afraid of snow for her household, for all her household are clothed in scarlet.
భద్రతగా ఉంటుందంట. తన ఇంటి వారికి, తన పిల్లలకి భార్య. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ, ఈ గుణవతి అయిన స్త్రీ, మా నాయనమ్మ గుర్తొస్తుంది నాకు చాలాసార్లు. అసలు ఎంత కష్టపడి పనిచేసిందండి మా నాయనమ్మ. మా నాయనమ్మను మా చిన్నమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడరు. నాకు తెలుసు, వాళ్ళకి అందుకు ఇష్టం ఉండదు. కొన్ని ఉంటాయి, ఎన్నుంటా కానీ సరే. మా నాయనమ్మ చాలా కష్టపడి పనిచేసేది. రాత్రి అంతా ఇంట్లో పని చేసుకొని పగలంతా పొలంలో పనిచేసేది. పనుకునే వరకు కూడా పనిచేసేది. పొద్దున్నే లేచి మళ్ళీ పనులు చేసుకొని మళ్ళా పొలంలోకి వెళ్ళి పనులు చేసేది. అంత కష్టపడి మరి అంతమంది పిల్లలు. మా నాయనమ్మకి, మా తాతయ్యకి 6 పిల్లలు. 6కి మళ్ళీ 6, 3 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు అయితే 6కి 6 మళ్ళా. అంటే 3 అల్లుళ్ళు, 3 కోడళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరికి 2, 3 పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇప్పుడు నాకు 3 పిల్లలు. ఇప్పుడు మా నాన్నకి 4 పిల్లలు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. పోయిందా ఇది? ఓకే, మా నాన్నకి 4 పిల్లలు. అట్లా చెప్పుకుంటూ పోతే మా అన్నదమ్ములు ఉంటారు కదా. ఒక్క నిమిషం. నేను ఇది అయిపోద్ది అనుకోలేదు, ఇంతసేపు చెబుతాను అనుకోలేదు. టైం కూడా చాలా అవుతుంది. నేను ముగించేస్తాను తొందరగా. నేనేదో ఊరకు 10 నిమిషాలు చెబుదాం అనుకున్నా, అసలు ఈరోజు అనుకోకుండా నడిపింపు వచ్చేసేస్తుంది. ఓకే, బ్యాటరీ అయిపోయింది. అట్లాగా మరి పిల్లలు చూడండి ఎంతమంది అయి ఉండాలి. మా నాయనమ్మ అంత కష్టపడింది కాబట్టి ఆ కుటుంబం కొరకు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యంగా ఉండారు. వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండారు తరతరాలుగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు కూడా మా పిల్లల వరకు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇంతమందిని ఒక్కళ్ళని పోషించలేరండి. ఒక్కళ్ళకి పెళ్లి చేయలేరు. ఎందుకంటే మూర్ఖులైన తల్లులు, మూర్ఖులైన భార్యలు. ఒక్క పిల్లను పోషించలేని వాళ్ళని చూశాను నేను. ఒక్క పిల్లని సరిగా పెంచలేని వాళ్ళు చూశాను. ఒక్క పిల్లకి సరిగా ఆహారం పెట్టలేని వాళ్ళు చూశాను. మా ఇంట్లో ఎవరు హాస్టల్లో ఉండలా, నేను తప్ప. నేను ఉన్నాను కొన్ని రోజులు హాస్టల్లో. మా ఇంట్లో వాళ్ళు అందరి ఇంట్లోనే పెరిగారు. అందరు కూడా నేను చిన్నప్పుడు నేను చదవట్లేదని చెప్పి నన్ను హాస్టల్లో వేసారు. హాస్టల్లో కూడా చదవాల నేను. అది యేసుప్రభు ఎరగక ముందు నేను చాలా భయంకరంగా ఉండేవాడిని. యేసుప్రభుని ఎరిగిన తర్వాత దేవుడు నన్ను గొప్పగా దీవించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అట్లా స్త్రీలే, పురుషులే కాదులారా, స్త్రీలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. తన ఇంటి వారికి చలి కలుగునన్న భయం ఆమె ఇంటి వారికి ఎవ్వరికి ఉండదు. ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. వస్త్రాల విషయంలో, ఫుడ్ విషయంలో, పని విషయంలో, ఫుడ్ విషయంలో, వస్త్రాల విషయంలో, కాపుదల, భద్రత, క్షేమం విషయంలో ఎంతో జాగ్రత్తగా తీసుకుంటుందంట ఆ స్త్రీ. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. చూసారా, ఆమె పెనిమిటికి కూడా ఘనత వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈమె వలన, ఎవరి వలన? భార్య వలన, ఈ స్త్రీ వలన పెనిమిటికి ఘనత వస్తుంది. పెనిమిటికి కీడు రాకుండా చూడటం మాత్రమే కాదు, తన పిల్లల్ని అద్భుతంగా పోషించుకోవటం మాత్రమే కాదు, తన పెనిమిటి కంటే గౌరవాన్ని తెచ్చే, ఘనతను తెచ్చే, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే స్త్రీగా ఉంటుందంటే. అలాంటి స్త్రీ, గొప్ప స్త్రీ. లాంటి స్త్రీ చాలా గొప్పది. అందుకే బైబిల్ గ్రంథ ప్రకారంగా her husband is known in the gates when he sits among the elders of the land. ఆమె నారబట్టులు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమెకు బలము ఘనత వస్త్రాలుగా ఉంటాయంట. వావ్!
ఈ రోజుల వస్త్రాలు ఇవి లేవు, ఈ బలము ఘనతలు లేవు. లోక సంబంధమైన వస్త్రాలకు అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బలాన్ని, ఘనతను, ప్రేమను, లేకపోతే మంచితనాన్ని, మంచి గుణాలను, మంచి సుగుణాలని ధరించుకోవాలనేది లేదు. హృదయ అలంకరణ లేదు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం బోధించును. వావ్, బోధలు కూడా చేస్తుందంట స్త్రీ. చూసారు, చెయ్యాలి, బోధ కూడా చేయాలి. మంచి బోధ చేసే స్త్రీగా ఉండాలి. ఒట్టి చేతులు పని చేయటమే కాదు, పిల్లల్ని చూసుకోవటమే కాదు, బోధించే స్త్రీగా ఉంటుందంట. బలమైనటువంటి బోధకురాలుగా ఉంటుందంట స్త్రీ. అట్లా ఉండాలి. అలా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు అలా ఉండాలి. ఎవరు ఎన్నున్నాను కానీ నువ్వు ఉండాలని వాక్యం చెబుతూ నువ్వు ఉంటావు. ఉండాలి అట్లాగా. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. వావ్. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. వావ్. పెనిమిటి చేత పొగిడించుకునే స్త్రీగా, గొప్ప స్త్రీగా తన జీవితాన్ని కట్టుకునిద్దంట గుణవతి అయినటువంటి భార్య. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చార్మ్ ఈజ్ డిసీట్ఫుల్ and beauty is vain, but a woman who fears the Lord is to be praised. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, హల్లెలూయా, ఆమె కొనియాడబడుతుంది. ఈమె అందం కంటే కూడా, వస్త్రాల కంటే కూడా, భోగ భాగ్యాల కంటే, సుఖాల కంటే కూడా తన ఇంటికి, తన భర్తకి, తన పిల్లలకి, తను చేసే పనికి, తన యొక్క బోధకి, తను బోధించే విషయం, వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందంట. అది స్త్రీ, గొప్ప స్త్రీ అంటే, గుణవతి అయినటువంటి స్త్రీ అంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందంట. మనుషులందరికంటే కూడా గొప్ప శ్రేష్టమైనటువంటి బ్రతికేటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. అన్నిటికంటే కూడా గొప్పది, అన్నిటికంటే గొప్పది భయభక్తులు కలిగి ఉంటాం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గివ్ హర్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ హర్ హ్యాండ్స్ అండ్ లెట్ హర్ వర్క్స్ ప్రైజ్ హర్ ఇన్ ద గేట్స్. ప్రైజ్ ద లార్డ్. నీ భార్య, స్త్రీ, తల్లి కొనియాడబడాలండి. స్త్రీలు కొనియాడబడాలంట. నిన్ను కొనియాడాలి. నీ గొప్పతనాన్ని, నీ శ్రేష్టత్వాన్ని, మంచితనాన్ని, నీ కనికిరాన్ని, జాలిని, దయను, నీ సుగుణాలని, నీ సౌభాగ్యాన్ని, హృదయ అలంకారాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని, ఉన్నతమైన శ్రేష్టమైన విషయాల్ని కొనియాడతారంట స్త్రీలు గౌనుల దగ్గర. సమాజాల్లో, సంఘాల్లో, బయట, ఇంట అంతటిలో ఘనంగా నువ్వు హెచ్చించబడతావు, ఉన్నతంగా పిలువబడతావు, అద్భుతంగా కొనియాడబడతావు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండాలంట స్త్రీలు. అలా ఉండాలి స్త్రీలు. తల్లులు, భార్యలు, కుమార్తెలు, స్త్రీలు. ఉమెన్స్ డే రోజు ఐ విష్ ఎవ్రీ వన్, ఆల్ ద ఉమెన్, ఆల్ ద ఉమెన్, ఆల్ ద ఉమెన్, all women, I wish all the best and wonderful life, powerful life, excellent life and great incredible blessings from heaven. I wish to everyone, అందరికీ శుభం. ఈ యొక్క స్త్రీల యొక్క ఉమెన్స్ డే, స్త్రీల స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి ఈ దినం. మీ అందరికీ కూడా దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మ, అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనటువంటి దీవెనలు నేను పలుకుతూ ఉన్నాను, నేను ప్రకటన చేస్తూ ఉన్నాను, నేను విష్ చేస్తూ ఉన్నాను మీకు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు అర్పిస్తూ ఉన్నాను, ఈ దినాన్ని, ఈ వాక్యాన్ని, ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని ఈ లైవ్ ద్వారా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని గొప్ప దీవులతో, ఉన్నతమైన దీవులతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రతి స్త్రీ, ప్రతి ఇంటిలో
ఒక గొప్ప స్త్రీగా ఉండును గాక. నీ ద్వారా నీ భర్త, నీ పిల్లలు గొప్ప దీవెన పొందుకుంటారు, గొప్ప ఆరోగ్యవంతులుగా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అలాగా ఉందురు గాక. హల్లెలూయా. నీ ద్వారా నీ కుటుంబం దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, అభివృద్ధి చెందును గాక, విస్తరించును గాక, ఫలభరితంగా చేయబడును గాక. ఉన్నతమైన ఆర్థికపరమైన దీవెనలు, ఆధ్యాత్మికమైన దీవెనలు, శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా, సామాజికంగా, భావోద్రేకపూర్వకంగా అన్ని విషయాల్లో దీవించబడుదువు గాక, దీవెనకరంగా ఉందువు గాక. ఫైనాన్షియలీ, స్పిరిచువల్లీ, మెంటలీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ be blessed. You women, be blessed. This special day, I wish all the women in the name of Jesus blessings upon you. This powerful word of God upon you in the name of Jesus. All the incredible blessings upon you and your family, on your children in Jesus' name, on your husbands, on your husband in Jesus' name. I speak blessings in the name of Jesus. Receive it in Jesus' name. Be blessed, be flourished, and be fruitful, and be strengthened, be encouraged, be powerful, be empowered in Jesus' name. Hallelujah. Be equipped, be strong, and be good in Jesus' name. Be excellent and be noble woman in the name of Jesus. ప్రభా, ఈ దినం ఈ సమయం కొరకు వందనాలు. స్త్రీలందరూ దీవించబడుదురు గాక. ప్రపంచ యావత్తులు, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న ప్రతి స్త్రీలను దీవిస్తున్నాను తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి స్త్రీ దీవించ. ఎవ్రీ ఉమెన్ బీ బ్లెస్డ్ ఇన్ ద స్టేట్స్, ఇన్ ద కంట్రీస్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎవ్రీ ఉమెన్ బీ బ్లెస్డ్. Be blessed in Jesus' name. Receive the blessing of God from heaven, from the word of God, from Jesus Christ, from the Holy Spirit. Be blessed in Jesus' name. నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ పిల్లలకి దీవెనకరంగా ఉందువు గాక, ఆరోగ్యంగా ఉందువు గాక. Be healthy and be blessing to everyone, to your household in Jesus' name. నీ కుటుంబానికి అంతటికి దీవెనకరంగా ఉందిగా ఈ వాక్య ప్రకారముగా. సామెతలు 31వ అధ్యాయం ప్రకారంగా, Proverbs chapter 31, according 31 chapter, be blessed in Jesus' name. అన్ని విషయాల్లో జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకం అనుగ్రహించబడును గాక. పరలోకములో నుండి దేవుని శక్తి, ప్రభావం కుమ్మరించబడును గాక. దివ్య సన్నిధి కుమ్మరించబడును గాక. Be poured out. Be poured out in Jesus' name. Heavenly wisdom, heavenly knowledge, heavenly things and understanding, power, anointing, precious presence of the Holy Ghost, power in the name of Jesus, be poured out in Jesus' name into every life of woman in Jesus' name. అద్భుతమైన సన్నిధి కుమ్మరించబడును గాక. ఇది ప్రపంచ యావత్తులో ఉన్న స్త్రీలందరినీ మేము దీవిస్తూ ఉన్నాము తండ్రి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి స్త్రీలు, తల్లులు, భార్యలు, పిల్లలు దీవించబడుదురు గాక. ఉక్రెయిన్ దేశం దీవించబడును గాక, రష్యా దేశం దీవించబడును గాక, ఇస్రాయెల్ దేశం దీవించబడును గాక, చైనా దేశం దీవించబడును గాక. ఇంకా నానా రకాల అన్ని దేశాలు, శ్రమలు, బాధలు, ఎక్కడెక్కడైతే స్త్రీలకు నాయన వ్యతిరేకతలు ఉన్నాయో, స్త్రీలను హింస పెడుతున్నారు, వాడుకుంటున్నారు, బానిసలుగా, ఆట వస్తువులుగా, నాయన సెక్సువల్గా అర్హాస్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు. అట్టి శక్తులన్నీ పతనం చేయబడును గాక, పాడు చేయబడును గాక, నాశనం చేయబడును గాక. కాపాడబడుదురు గాక. ప్రభా, స్త్రీలు దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, బలపరచబడుదురు గాక. కుమార్తెలు, కోడళ్ళు, తల్లులు, భార్యలు దీవించబడుదురు గాక. యేసునామములో జీసస్. డాటర్స్, డాటర్-in-laws and wives and mothers, every woman be blessed in Jesus' name. All over the world దీవించబడుదురు గాక. ప్రభా, గొప్ప ఆరోగ్యంతో దీవించబడుదురు గాక, గొప్ప
దైవ సంబంధమైన పరలోక సంబంధ జ్ఞానముతో దీవించబడుతురుగా, ఉన్నతమైన శక్తితో, బలముతో, సన్నిధితో, ఓర్పుతో, సహనముతో, సుగుణాలతో దీవించబడుతురుగాక. దైవ జ్ఞానాన్ని పొందుకొని ఆశీర్వదించబడుతురుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయం దిన కొరకు ఆచరిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుడి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద Holy Spirit comfort be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name. Praise the Lord. Praise the Lord. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డకి, వీక్షించబోయే రాబోయే దినాల్లో వీక్షించబోయే స్త్రీలకు, పురుషులకు, కుటుంబాలకి అందరికీ కూడా క్షేమము, దీవెన, ఆశీర్వాదం కలుగును గాక. మిమ్మల్ని అందరి ప్రభు పేరిట దీవించి ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామంలో మళ్ళీ తిరిగి మనం రేపటి దినం 8:30 తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మన కుటుంబానికి, మన జీవితాలకి తోడే ఉండును గాక. ఆమేన్. See you tomorrow by 8:30 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name, especially to the woman, in the name of Jesus. To women, every woman receive blessings. Praise the Lord. God bless you in Jesus' name. Amen.